నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నజారా వ్లాగ్స్. నేను మీ నజారా. సో మన పూల మొక్కలకి ఎక్కువగా హెల్దీ గ్రీనరీ అండ్ పువ్వుల కోసం ముఖ్యంగా కొమ్మలనేవి ఎక్కువగా ఫాస్ట్గా స్టార్ట్ అవ్వడానికి మట్టి భాగంలో ఒక్క స్పూన్ అందించండి ఫ్రెండ్స్. సో ఈ ఒక్క స్పూన్ పౌడర్తో ప్లస్ మనం రెగ్యులర్ కేరింగ్, బేసిక్ కేరింగ్ అండ్ రెగ్యులర్ మన పూల మొక్కలకి సంబంధించి అన్ని రకాల కేరింగ్ అనేది తీసేసుకున్నట్లయితే మొక్కలు అనేవి చాలా చాలా హెల్దీగా ఉంటాయి. ఇది వచ్చేసి ఆర్గానిక్ టీ లీవ్స్ ఉంటాయి కదా, మనకి డైరెక్ట్‌గా మొక్క నుంచి తెంచుతా ఉంటారు. సో, ఆ టీ లీవ్స్‌ని ఎండబెట్టి పౌడర్ చేశాను. సో, ఆ టీ లీవ్స్‌ని మీకు అందుబాటులో ఉన్నప్పుడు 1 స్పూన్ అనేది మట్టి భాగంలో అందించేసేయండి. రిజల్ట్ అనేవి మీకు ఇలా ఉంటాయి. చాలా డెలికేట్ ప్లాంట్స్ హైబిస్కస్‌లో టైప్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా అంత ఈజీగా అయితే గ్రోత్ అవ్వవు. ప్లస్ ఆర్గానిక్‌తో అయితే చాలా చాలా మంచిగా గ్రోత్ అవుతాయి. మనం బయట నుంచి తెచ్చిన ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కానివ్వండి, కషాయాలు వీటితో సంబంధం లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునే వాటితో చాలా చాలా ఈజీగా అయితే మన పూల మొక్కలు, పండ్ల మొక్కలు, ఆకుకూర మొక్కలు, ఇండోర్ ప్లాంట్స్ అవన్నీ కూడా చాలా హెల్తీగా గ్రోత్ అవ్వడం ఉంటది. అండ్ టైం అనేది ఎక్కువ సంవత్సరాల పాటు అనేది ఉంటాయి. సో, వాటికి ఎగ్జాంపుల్ మీరు మన ఛానల్‌లో ఉన్న అన్ని రకాల హైబిస్కస్ ప్లాంట్స్ మీరు చూడొచ్చు. సో, ఎన్ని ఇయర్స్ నుంచి నేను సేమ్ ప్లాంట్స్ అండ్ వాటి యొక్క కుండీలు కూడా పగిలిపోతున్నాయి. సో, ఎంత ఇదిగా హెల్తీగా గ్రోత్ అవుతున్నాయి అనేది మీరు ఇదంతా కూడా చూడొచ్చు. అండ్ ఛానల్‌లో ఉండే ప్రతి ఒక్కటి కూడా వెజిటబుల్స్‌తో అండ్ కొన్ని కిచెన్ ఇంగ్రీడియెంట్స్‌తో ప్రిపేర్ చేసినవి. ఇందులో మళ్ళీ నేను నాన్ వెజ్ అనేది యాడ్ చేయను. ఓకేనా. సో, నాన్ వెజ్‌తో కూడా చాలా మంచిగా అయితే ఇప్పుడు బోన్ మీల్ ఉంది. బోన్ మీల్ అనేది మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేయొచ్చు. వాటితో కూడా రిజల్ట్ అనేది మంచిగా ఉంటది. సో, బయట నుంచి తెచ్చిన బోన్ మీల్ కాకుండా మనం ఇంట్లోనే ఏదైనా మీట్ కడిగిన వాటర్ అదంతా ఉంటది కదా! సో, వాటి నుంచి కూడా అందించవచ్చు. కాకపోతే కొన్ని వాటిని ఏమంటారు, పందికొక్కులు అలాంటివి ఉంటాయి కదా! సో, అవన్నీ అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటది. సో, అందుకనేసి నేను అవన్నీ అవాయిడ్ చేసేస్తాను. ఓన్లీ వెజిటబుల్స్‌తోనే ఇంత హెల్తీ గ్రీనరీ అండ్ ఫ్లవరింగ్ అనేది తీసుకోవడం జరుగుతది. సో, ఒక్క స్పూన్ అయితే అందించేసేయండి. ఇటువంటి అప్డేట్స్ కోసం ఛానల్‌ని ఫాలో అవ్వండి. కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా షేర్ చేసి, సేవ్ చేసి పెట్టండి ఈ వీడియోస్ అన్నిటిని కూడా. సరేనా. సో, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయండి. వాటికి సంబంధించి ఇన్‌స్టెంట్ షార్ట్స్ అనేవి మీకు అందుబాటులోకి వచ్చేస్తాయి డీటెయిలింగ్‌తో సహా. మళ్ళీ కలుద్దాం.